వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్లో భాగంగా గురువారం రోజున ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టు ఈ రేంజ్లో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ మస్టర్డ్ బ్యాట్తో సునామీ సృష్టించాడు. మస్టర్డ్ బ్యాట్తో బాధిస్తుంటే దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాక ప్రేక్షకుల్లాగా చూస్తూ బిక్కముఖం వేశారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఓపెనర్ జాక్వస్ కల్లిస్ ఒక పరుగుకు పెవిలియన్ చేరాడు. కల్లిస్ అవుట్ అవ్వడంతో మొదలైన పతనం ఎక్కడా ఆగకుండా దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. మొత్తం దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో హెర్షల్ గిబ్స్ ఒక్కడే 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో వికెట్ కీపర్ డాన్ విలాస్ 16 పరుగులు చేయగా టైలెండర్లు మెక్లారెన్ 22 పరుగులు, ఫిలాండర్ 14 పరుగులు, కర్న్వెల్ట్ 21 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు 19.2 ఓవర్లకు గాను 137 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్లు రవి బొపారా, ఓవైస్ షా చెరకు 3 వికెట్లు దక్కించుకుని ఇంగ్లాండ్ నడ్డి విరిచారు. మిగిలిన బౌలర్లలో అజ్మాన్ షహజాద్ 2 వికెట్లు, సైడ్ బాటమ్ కాఫీల్డ్ 1 వికెట్ను దక్కించుకున్నారు. 138 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు. ఓపెనర్ పీటర్సన్ 11 బంతుల్లోనే 250 స్ట్రైక్ రేట్తో ఏకంగా 4 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పీటర్సన్ అవుట్ అయ్యాడు అనే ఆనందం దక్షిణాఫ్రికా జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే మరో ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ సునామీ బ్యాటింగ్తో దుమ్ము లేపేశాడు. అతడి భారీ హిట్టింగ్ దెబ్బకు దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంతమంది బౌలింగ్ చేసినా బంతి బౌండరీ దాటడం ఆగలేదు. వికెట్లు పడలేదు. మస్టర్డ్ ఈ రేంజ్లో ఊచకోతకొస్తుంటే లక్ష్యం కాస్త మంచులాగా కరిగిపోయింది. 35 బంతులాడిన మస్టర్డ్ 250 స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు, 9 బౌండరీల సాయంతో 86 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఇయాన్ బెల్ 18 పరుగులు చేసి అతనికి అండగా నిలబడ్డాడు. అలా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఒక సూపర్ విజయాన్ని అందుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.